అందరికీ నమస్కారాలు. ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇప్పటి వరకు మా దగ్గరికి 200 చిల్లర మంది పేషెంట్స్ ఏదైతే ఉందో CMRFని పెట్టుకుంటే దాంట్లో 63 క్లియర్ చేసాం. 1,03,00,000 వరకు ఇప్పటి వరకు ఇచ్చే 60 మంది పేషెంట్స్కి. ఇంకా కూడా ఎవరున్నా కూడా మీరంతా కూడా మన ఏదైనా ఆపరేషన్స్ లేకపోతే ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు ఆ బిల్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేస్తే దాన్ని ఖచ్చితంగా 50-55% వరకు 2 లక్షలు ఖర్చు అయితే మనకి 1,20,000 దాకా మళ్ళీ మీకు వెనక్కి వచ్చేటట్టుగా మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతగా ఈరోజు మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి పేదవాడు కూడా దీన్ని కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సీఎం రిలీఫ్ ఫండ్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా 14-19లో దగ్గర 14 కోట్ల రూపాయలు ఆ రోజు అనేక మందికి కూడా మేము CMRFలు ఇచ్చాం. తర్వాత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో CMRFలు ఇవ్వలేదు. పేదవాడు హాస్పిటల్కి పోయి చేసుకుంటే దానికి కూడా ఇవ్వాల. ఆరోగ్యశ్రీ కూడా సరిగ్గా అన్నీ కూడా పెండింగ్లు పెట్టి వాళ్ళని అంతా కూడా అవి కూడా ఆగటం జరిగింది. మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకటే మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కానీ మా ఉద్దేశం కానీ పేదవాళ్ళు ఎవరైనా కూడా ఇబ్బంది ఉండకూడదు, ఆ కుటుంబాలు ఏదో విధంగా ప్రభుత్వం తోడ్పడాలనేదే సంకల్పంతో ఈ CMRFలు జరుగుతుందని చెప్పి కూడా